ఆయన చేసే వృత్తి చాలా చిన్నది. చెడిపోయినటువంటి ఫ్యాన్‌లు, అదేవిధంగా మోటార్లు, ఇంకోవైపు ఇస్త్రీ పెట్టెలు. లాంటివి చిన్న చిన్న వస్తువులు చెడిపోతే ప్రతి ఒక్కరికి దాన్ని తయారు చేసి మళ్ళీ పనిచేసేలా చేయడం ఆయన వృత్తి అయితే, ఆయన ప్రవృత్తి సమాజ హితం కోసం సమాజంలో జరిగేటువంటి అంశాలతో పాటు కబోది చేపలు మాట్లాడుకునేటువంటి ఊసులేంటి? సాయంకాలం తూనీగా చెప్పుకునేటువంటి భాషలేంటి? అసలు ప్రత్యేకమైనటువంటి కవితా సంకలనంతో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు వెంకటేష్. మనతో మాట్లాడడానికి ఆయనున్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మీరు చదువుకున్న చదువు ఏంటి? అసలు మీకు ఈ సాహిత్యం పట్ల ఎలా ఆసక్తి కలిగింది? నేను 10వ తరగతి వరకు చదివానండి నేను. సాహిత్యంలోకి నేను రావడానికి కారణము ముఖ్యంగా మా అవ్వ. కారణం ఆమె చాలా వరకు జానపద కథలు అవి చాలా చెప్పేవి. ఆ చెప్పడం బాగా ఇంట్రెస్టింగుండేది. ఆ ఇంట్రెస్ట్ అలాగే ఆమె వెంట సినిమాలు చాలా వరకు చూశాను. అంటే పౌరాణిక సినిమాలు, రాజుల సినిమాలు చూశాను. ఆ తర్వాత 5థ్, 6థ్, 7థ్ అయ్యేటాలకల్లా చందమామ కథలు, బాలమిత్ర కథలు, బుజ్జాయి ఆ కథలు చదవడం మొదలుపెట్టాను. సాహిత్యంలోకి పూర్తిగా అంటే తీవ్రంగా నేనైతే అప్పుడు నాకు అది తెలియనే తెలియదు. ఈ కథలు చదివే క్రమంలో 'ఆంధ్రజ్యోతి', 'ఆంధ్రభూమి', 'స్వాతి' ఇవి పరిచయమయ్యాయి. సెంట్రల్ లైబ్రరీకెళ్ళి అక్కడ బాగా చదవడం మొదలుపెట్టాను. అక్కడ చదువుకున్నప్పుడు 'యుదనపూడి సులోచన రాణి', 'చక్కెల విజయలక్ష్మి', 'శాతవాహన', 'చల్లా సుబ్రహ్మణ్యం', 'కొమనాపల్లి గణపతిరావు' ఈ నవలలు చదవడం ఎక్కువ చేశాను. ఆ చేస్తున్న క్రమంలోనే సీరియస్ సాహిత్యం నాకు అలవాటు కాలేదు. కానీ మిత్రులు చాలా వరకు నాకు చాలా తక్కువే. నాకు మొదటి నుంచి ఇప్పటి వరకున్న ఏకైక మిత్రుడు రామచంద్. ఆ అబ్బాయి నాకు చాలా చెప్పేవాడు. మరి సీరియస్ సాహిత్యం వైపు మళ్ళడానికి కారణం నాకప్పుడు ఎవరు చెప్పకపోవడం వల్లే నేను వెళ్ళలేదు. 'ఆంధ్రజ్యోతి', 'ఆంధ్రభూమి', 'స్వాతి' ఇట్లాంటి వారపత్రికల్లో మొదట కథలు రాశాను. ఈ కథలు రాస్తూ తర్వాత కర్నూల్‌లో కథా సమయం అని ఒక గ్రూప్ ఉంది. దాంట్లో దాదాపు ఒక 10 మంది రైటర్లుండారు. వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క నెలకు కథలు చర్చించుకునేవాళ్ళు. ఆ చర్చించుకున్నప్పుడు నేను కూడా వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళ సీరియస్‌ని చూసి వాళ్ళు సమాజము, దాని స్థితిగతులు, బాగోగులు, వ్యక్తి యొక్క అభిప్రాయాలు, పాత్రలు, చిత్రీకరణ ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకు అస్సలు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను రాస్తున్న కథలేమి చాలా లైట్ కథలు. సీరియస్‌గా ఉండే కథలు కావు. మరి ఎలా ఎలా రాయాలి? ఆహ్, వాళ్ళు చెప్పిన క్రమంలో కొద్దిగా ఆలోచనలో పడ్డాను. ఒక 2 కథలు రాశాను. ఆ తర్వాత నాకు అనిపించింది. ఇది నాకు సాధ్యం కాదిది. ఎందుకంటే గ్రౌండ్ వర్క్ చాలా చేయాలి. నాకు గ్రౌండ్ వర్క్ లేదు. నేను పుట్టి పెరిగిన వాతావరణం నాకంతా చాలా తక్కువ నాకు. నేను అంటే మూడో కన్నుతో చూడలేదు. ఇంతసేపు నా వర్క్ చేసుకోవడం లైట్‌గా అంటే నేను చదివిన ఆ నవల యొక్క ప్రభావము, లేకపోతే లైట్ స్టోరీస్ యొక్క ప్రభావం నా మీద పడ్డాయి కాబట్టి, నేను ఆ విధంగా రాశాను. సీరియస్ కథలు గాని, సీరియస్ నవలలు గాని చదవకపోవడం వల్ల నేను రాయలేకపోయాను. మరిప్పుడు ఏం చేయాలి? కవిత్వం రాయాలనుకున్నాను. అప్పటికే కొద్ది కవిత్వం రాశాను కాబట్టి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కవిత్వం అనేది ఆ తర్వాత మొదలైంది. నాకు కథా సమయం చేసిన మేలో లేకపోతే నష్టమో తెలీదు గానీ పూర్తి స్థాయి కవిగా రూపొందడానికి నాకు మంచి పని చేసిద్ది. ఎందుకంటే ఆహ్, కథలు రాయాలంటే చాలా వరకు హ్మ్, బాగా స్టడీ చేయాలి. స్టడీ చేయాలంటే నాకున్న వృత్తిరీత్యా అది సాధ్యం కాదు. కానీ చాలా పుస్తకాలు చదివాను. ఈ పుస్తకాలు చదవడం వల్ల నాకు సమాజంలోని సంక్షోభిత కాలాలు గాని, లేకపోతే రైతు ఉద్యమాలు, దళితవాదాలు, స్త్రీవాదాలు ఇవన్నీ నాకు బాగా నేను తిరగకపోయినా ఆ సంస్థలో గాని, వాళ్ళతో గాని తిరగకపోయినా, నాకు బాగా పరిచయాలైన వ్యక్తులతో నేను తెలుసుకున్నాను. మీకు బాగా ప్రభావితం చేసిన అంశాలేంటి? అసలు పుస్తకం రాయాలి, కవితలు రాయాలి, సమాజంలో జరిగేటువంటి దృక్పథాన్ని బయటకి తీసుకెళ్ళాలి అనేటువంటి మీకు ప్రభావితం చేసిన అంశం ఏదంటే? హ్మ్. నా చుట్టూ ఉన్న ప్రపంచం. నా చుట్టూ ఉన్న ప్రపంచం చాలా వరకు అంటే నేను బాగాలేదు అనుకున్నప్పుడు మాత్రం రాశాను మొదట్లో. ఆ తర్వాత పుస్తకాలు చదవడం వల్ల అంటే నేను చదువుతున్న పుస్తకాలు గాని, ఉన్న వాతావరణం గాని అస్సలు అన్‌కండిషన్ వాతావరణం. అంటే హ్మ్. ముఖాల వెనుక ముఖాలు మనకు తెలియవు. ఈ ముఖాల వెనుక ముఖాలు ఎలా రాయాలి నేను?
ఎందుకంటే బయటికి నవ్వుతూనే ఉంటాడు. కానీ లోపల మనకేం కనిపించదు. కానీ ఆ కనిపించని వ్యక్తిని నా కవిత్వంలో రాయాలి. ఈ కవిత్వం రాయాలన్నప్పుడు నేను బాగా వ్యక్తులను పరిశీలించాలి. పరిశీలించాలనుకున్నప్పుడు గ్రౌండ్ వర్క్ బాగా చేయాలి. కథకు, కవిత్వంకు ప్రధానమైన తేడా ఏంటంటే కవిత్వం ఔట్‌లైన్, కథ ఇన్నర్. అంటే దానిలోకి వెళ్ళాలంటే చాలా టైం తీసుకోవాలి. శ్రద్ధ ఉండాలి. కవిత్వం అలా గాదు. కవిత్వంలో దాదాపు సంక్షిప్తత ముఖ్యం. ఆ సంక్షిప్తలో నువ్వనుకున్న దాన్ని కరెక్ట్ చెప్పావో, ఆ కవిత కథ కన్నా 100 రెట్లుగా అందరికి చేరుతుంది. అంటే నేను దాదాపు 365 డిగ్రీల కోణంలో నేను చూస్తూ ఉంటాను. ఒకదానికి కట్టుబడి అంటే దళితవాదము, స్త్రీవాదము, భావవాదము ఇవన్నీ గాకుండా అన్ని కవితలు నాకు ఇష్టమే. అంటే నేను కవిగా ఉండాలనుకున్నాను. కవిగా జీవించాలనుకున్నాను. పలానా దానికి ముద్ర వేసుకున్నాలని అనుకోలేదు. అంటే మీరు రాసినటువంటి పుస్తకాల్లో చాలా తక్కువ పుస్తకాలు. మహా అయితే ఒక 6, 10 దాకా రాసి ఉంటారు. అందులో ద బెస్ట్ అనిపించింది ఏంది మీకు? హ్మ్. అది చెప్పడం కుదరదండి. ఎందుకంటే తల్లికి బిడ్డలు అందరూ కరెక్టే. సమానం. అందరూ బాగానే ఉంటారు. ఎందుకంటే పెద్ద బిడ్డకు, చిన్న బిడ్డకు, మధ్య బిడ్డకు చెప్పడానికి లేదు. అంటే రాస్తున్న క్రమంలో నేను నా నిపుణతను ప్రదర్శించడం అని ఒక ప్రశ్న వేస్తే బావుంటుంది. ఎందుకంటే మొదటి పుస్తకానికి, రెండో పుస్తకానికి మధ్య తేడా ఉండాలి. తేడా ఉండకపోతే మనం రాయకుండా ఉండటం మంచిది. ఎందుకంటే మొదట్లో నేను రాసుకున్నప్పుడు నా మీద ప్రభావాలు చుట్టుపక్కల ప్రభావం పడింది నాకు. కానీ ఆ తర్వాత పుస్తకాలు చదివిన ప్రభావము, శైలి, శిల్పం నన్ను చాలా ముందుకు తీసుకెళ్ళాయి. ఇందుకు ముఖ్యంగా కవి సంఘం నాకు చాలా ప్రధాన పాత్ర వహించింది. కవి సంఘంలో చాలా వరకు అంటే దానికి ఫౌండర్ యాకూబ్ గారు. అతని అతను ఆ గ్రూప్‌లో నేను పోస్ట్‌లు పెట్టడం, కొత్త వాళ్ళ పోస్ట్‌లు చదవడం, నేను అంటే బ్రాడ్‌గా ఆలోచించడానికి, విస్తృతంగా రాయడానికి చాలా ఉపయోగపడిందది. మొదట్లో అంత స్పీడ్‌గా రాసేవాడిని కాదు. తర్వాత దాదాపు 4 ఏండ్ల పాటు ప్రతిరోజు ఒక కవిత పోస్ట్ చేశాను దాంట్లో. దానివల్ల నాకు అంటే ఇంకింత బాగా రాయడానికి, ఇంకింత తెలుసుకోవడానికి ఉపయోగపడిందది. మీరు రాసినటువంటి పుస్తకాల్లో 'నూర్‌జహాన్‌కు ప్రేమలేఖ' ఆ పుస్తకంకి టైటిల్ అలా పెట్టాల్సి ఎందుకొచ్చింది? అసలేంటి ఆ ప్రేమలేఖలో ఉన్నదేంటి? చాలా వరకు అంటే ఆహ్, ఒక అపోహం. అంటే ఆ అపోహ ఎట్లుందంటే, 'షాజహాన్‌కు' సంబంధించిన 'నూర్‌జహాన్' ఒక ప్రియురాలు కదా! ఉంటుంది అనుకున్నారు గానీ కాదండి. ఆహ్, నాకు తెలిసిన ఒక అమ్మాయి పేరు 'నూర్‌జహాన్' ఉండేది. అందులో నేను మొదటి నుంచి ఒక పిచ్చి ఇష్టం ఏందంటే, ఒక కవితకు టైటిల్ పెట్టాలన్నా, వ్యక్తిని ఆకట్టుకునాలన్నా ఖచ్చితంగా టైటిల్ బాగుంటేనే అని ఇష్టం నాకు. కాబట్టి పుస్తకానికి శీర్షిక ఇంకెంత బాగా పెట్టాలి? అలా అన్నప్పుడు 'నూర్‌జహాన్‌కు ప్రేమలేఖ' చాలా కొత్తగుంటుందనిపిచ్చింది. కాబట్టి ఇది ఆ 'షాజహాన్‌దైతే కాదు, 'నూర్‌జహాన్‌ది' కాదు. అంటే మీరు చెప్పండి 'నూర్‌జహాన్‌కి ప్రేమలేఖ' అనేటువంటి టైటిల్ పెట్టడంలో ఒక అమ్మాయి మీకు మంచి ఫ్రెండ్ అన్నారు. ఫ్రెండా? లేకపోతే మీకు మీకున్నటువంటి ప్రేమ సంబంధాలన్నా? నాకు నిజంగా చెప్పాలంటే ఆహ్, ఈ ఈ ఒక ప్రే కవిగా. ఈ నిజంగా చాలా వరకు అంటే చదివిన ప్రతి వ్యక్తి నా పుస్తకాన్ని చదివిన ప్రతి ఖచ్చితంగా ఈ వ్యక్తి ప్రేమలో పడి ఉంటాడు. ఆ అమ్మాయికి సంబంధించిన విషయాలు. లేకపోతే గూడా ఆ అమ్మాయి కాకపోయినా ఇంకేమైనా ఉంటుందనుకుంటారు. కానీ చాలా చాలా తప్పండి. ఎందుకంటే కవి పరకాయ ప్రవేశం చేస్తాడు. అందరి యొక్క ప్రేమలు, అందరి యొక్క ఆ ఫీలింగ్స్ అన్నీ తన ఓన్‌గా చేసుకొని రాసుకుంటాడు. కాబట్టి కవి కానక్కర్లేదు. 2 నేను ఆ విధంగా రాయడానికి కారణం ఎవరు కాదు. పేరు తప్ప. ఎందుకంటే నా చుట్టూ నా వాతావరణంలో చాలామంది ప్రేమికులున్నారు. అంటే బయటికి చెప్పుకునే ప్రేమికులున్నారు. బయటికి చెప్పుకోని ప్రేమికులున్నారు. ఈ చెప్పుకోలేని యొక్క ప్రేమికుల ఒక ఫీలింగ్స్ నేను పట్టుకోవాలి. ఎందుకంటే ఆహ్, పోయెట్రీ ఎట్టుందంటే, ఆ అమ్మాయి చాలా బావుంది, ఆ అమ్మాయి అందంగా ఉందని రాయడం కాదు. నిజం చెప్పాలంటే ఆ పెయిన్ ఉండాలి. ఆ దుఃఖం ఉండాలి. చదివిన తర్వాత ఆ పుస్తకాన్ని పక్క పడేసి, ఆ పుస్తకాన్ని చించి, లేకపోతే 2 అగ్గిపుల్లలతో అంటించి పడేయాలి ఆ పుస్తకాన్ని. అంత తీవ్రమైన బాధ చెప్పుతే తప్ప నా నా కవిత్వానికి, ఆ ప్రేమకు ఒక గొప్ప దాన్ని ఆహ్, మీరు రాసేటువంటి క్రమంలో మీరు పడ్డ పెయిన్ ఏంటి? ఆ హ్మ్. లవ్ ఫీల్ ఏంటి? హ్మ్. ప్రతి కవితకు వ్యక్తి ఫీల్ అవుతాడండి. ఫీల్ అయిన తర్వాత ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి పెయిన్ ఆహ్, ఎవ్వరికైనా సరే ఒక మిత్రుని పోగొట్టుకున్నప్పుడు, లేకపోతే సమాజంలో ఒక వ్యక్తికి జరిగిన అవమానం గాని, లేకపోతే గాయం గాని కలిగినప్పుడు విపరీతమైన పెయిన్ వచ్చేస్తుందండి. ముఖ్యంగా ఎవరికైనా సరే ఈ భూమి మీద మనిషికి ఎక్కువ పెయిన్ కలిగించేదేదంటే మీ ఎడబాటు. 'నూర్‌జహాన్ ప్రేమలేఖలో' ఒక కవిత చెప్పగలరా?
చాలా కవితలు రాశానండి. గుర్తులేవు. మంచిది. అంటే ఒక పుస్తకం తీసుకొని చదవగలనేమో గానీ, దాని నుంచయితే గుర్తులేవు. దాదాపు 3000 దాకా కవితలు రాశాను నేను. ఆ కవితలు రాసే క్రమంలో ఆహ్, ఉదాహరణకు నీటిలో కాగితం పడవలు వదులుతున్నప్పుడు, ఓ పక్కన కాగితం పడవ ఏ కాగితం పడవ వదలంటే చెప్పలేం. వస్తూ ఉంటాయి, వదిలేస్తుంటాం. కాబట్టి ముందు ఇడిచిన కాగితం పడవ గురించి ఏం చెప్పలేను నేనది. సరే ముఖ్యంగా ఇంకోటి 'కబోది చేపల కబుర్లు' అంటే ఈ 'కబోది చేపల కబుర్లు' అనే టైటిల్‌తో పుస్తకం రాశారు. కబోది చేపలేంటి? ఆ కబుర్లేంటి? మనకు మనుషుల్లో దివ్యాంగులున్నట్టే చేపల్లో కూడా ఉంటాయి. మనం చూడలేదు కదా! కాబట్టి ఇప్పుడు దివ్యాంగుల కబుర్లు అంటే చూసే వ్యక్తికి అస్సలు ఆ పుస్తకాన్ని తీసుకోడు చేతుల్లోకి. మరి ఎలా 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 జెప్పాలి? కొత్తగా జెప్పాలి. కొత్తగా చెప్తే తప్ప మన పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకోడు. ఏం చేయాలి అప్పుడు? కబూది చేపల కబుర్లు. ఎందుకంటే హ్మ్. రాయడం ఒక ఎత్తు, పుస్తకానికి శీర్షిక పెట్టడం ఒక ఎత్తు. ఆ శీర్షిక నవ్యంగా ఉండాలి. ఆ నవ్యత ఉంటే తప్ప వ్యక్తి దాన్ని చేతుల్లోకి తీసుకోడు. మరి ఎలా? కబోది చేపల కబుర్లు అని పెట్టడానికి కారణం హ్మ్. కొత్తదనం కోసం పెట్టాను. కానీ ఒక టైటిల్ కూడా ఆ టైటిల్ కవిత కూడా ఉంది. మొదట్లోనే ఆ కవిత టైటిల్ ఉంది. అంటే కొత్తదనం కోసం టైటిల్ పెట్టాము, ఇంట్రెస్టింగ్ కోసం టైటిల్ పెట్టాము అంటారు. ఈ 'కబోది చేపలకు కబుర్లు' ఏం మాట్లాడుకున్నాయి? మీ పుస్తకం రాసినటువంటి కవితల్లో ఎలాంటి కబుర్లు చెప్పుకున్నాయి? ఉదాహరణకు హ్మ్. మనము దివ్యాంగులు తీసుకున్నప్పుడు వాళ్ళు చూడకపోయినా కొన్ని కబుర్లు మాట్లాడుకుంటుంటారు. ఇట్ట జరిగిందిరా, అట్ట జరిగిందిరా, ఇట్ట జరిగిందన్న, అట్ట జరిగిందని జెప్పి. అంటే ఒక చెవి నుంచి ఒక చెవికొచ్చేస్తుంటుంది. అలాగా వాళ్ళు బాధలు, సందర్భాలు, కష్టాలు, దుఃఖాలన్నీ పంచుకుంటారు జమిలీగా. అలాగే చేపల్లో కూడా ఉదాహరణకు 'చినయ సూరి' రాసిన పంచతంత్ర కథలు మనకు ఉదాహరణ. పంచతంత్ర కథల్లో జంతువులతో మాట్లాడిస్తాడు అతను. ఆ రచయిత. అలాగే నేను రాసిన ఒక కబోది చేపల కబుర్లన్నీ ఆ పేరు పెట్టి అవి మాట్లాడుకుంటున్నట్టు, అవి చెప్పుకుంటున్నట్టు నేను ఆ తలంపుతో చెప్పాను. ఆహ్, కబోది చేపల ఆ ఆ కబుర్లని. ఆ క ఆ కబోది చేపలు ఏం మాట్లాడుకున్నాయి మీ పుస్తకంలో? మీరేం ఒక కవిగా ఏం మాట్లాడారు? ఏం మాట్లాడిచ్చారు ఆ స చేపలతో? ఆహ్, వ్యక్తులు సమాజంలో ఒక భాగం. సమాజంతో నిండిన వ్యక్తుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? వాళ్ళు వాళ్ళ కవితా రూపంలో చెప్పగలరా? యెస్. వాళ్ళు వాళ్ళ నకిలీ ముఖాల అసలు ముఖాల నకిలీ యొక్క రూపాలు ఎలా ఉంటాయి? లేపోతే బిడ్డను పోగొట్టుకున్న తల్లి యొక్క దుఃఖం ఎట్టుంటుంది? లేదా రామునిది అంటే మొదట రాసిన కవిత 'కబోది చేపల' కవితలో ఉదాహరణకుంటుంది. చేపకు ఎరవేసి గాలమై ప్రాణం తీసి ఏటి కలతలో కొట్టుకుపోయాడు. దేవుడు మరణించాడు. ఇలాంటి కవితలు చాలా ఉన్నాయి. అంటే దేవుడిని ప్రశ్నించడం. అంటే సమాజాన్ని ప్రశ్నించడం. లేపోతే బిడ్డను పోగొట్టుకున్న తల్లి దేవుడిని ఎలా శపిస్తుంది? ఎలా దుఃఖిస్తుంది? ఆ తల్లి తరపున నేను రాశాను. ఓకే. ఒక తడి అనేక సందర్భాలన్నారు. ఏంటి ఆ సందర్భాలు? ఏంటి ఆ తడి? హ్మ్. మనిషి లోపల బాధ కలిగినప్పుడు ఒక చెమ్మ పుడుతుంది కళ్ళల్లో. ఆ బాధ కలిగినప్పుడు అతను ఎవరు చెప్పుకుంటాడు? మనసులోనే చెప్పుకుంటాడు. మొదట్లో మిత్రులుంటే మిత్రులు చెప్పుకుంటాడు. మరి రకరకాల సంఘటనలు కవి చూస్తున్నాడు. ఒక సంఘటన ఒక మిత్రునితో పంచుకుంటాడు. కానీ అనేక సంఘటనలు ఒక కవి అందరితో పంచుకుంటాడు. అందరితో పంచుకునే ఒక మాధ్యమమే కవిత్వం. మరి ఒక తడి అనేక సందర్భాలు. అనేక సందర్భాల్లో భిన్న కవితలు, భిన్న సందర్భాల్లో నేను పడిన బాధలు గావచ్చు, లేకపోతే సంతోషం కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు. అలా నేను పంచుకున్న అనేక సందర్భాల్లోనివే ఇవి. అంటే మనం చాలా సందర్భాలు చూస్తుంటాం. ఎక్కడ హోటల్స్‌లోను, బయట రోడ్డు మీద ఎక్కడికెళ్ళినా. కాఫీ కేఫ్, చాయ్ కేఫ్ అని చూసాం. మీ మీరు రాసినటువంటి పుస్తకంలో ఈ రెయిన్ కేఫ్ ఏంటి? ఇదే మరీ అక్కడికే వచ్చేసా అంటే, మొదటి నుంచి నవ్యత ఉండాలి, కొత్తగుండాలనే ఆలోచనలో మొదటి పుస్తకానికి ఒక పుస్తకానికంటే ఇతనికి ఏదో అలా వచ్చింది పెట్టేసాననుకుంటాడు. కానీ ఈ కవి నిజంగా చెప్పాలంటే, కవి గట్టి గింజలాంటి వాడు అనుకున్నారంటే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క టైటిల్‌ని మనం ఆ పుస్తకాలు పెట్టే టైటిల్ గాని అలాగే ఉండాలి. అలాగే క్రమంలో నేను పెట్టిన ఫస్ట్ ఒక తడి అనేక సందర్భాలు కావచ్చు, తూనికతో సాయంకాలం కావచ్చు, నూర్‌జహాన్‌కు ప్రేమలేఖ కావచ్చు, లేకపోతే ఈ రెయిన్ కేఫ్ పెట్టడానికి కారణము ప్రధానంగా వర్షం అంటే ఇష్టపడని వ్యక్తి ఉండడు. మరి కవికి విపరీతమైన ప్రాణం దానికి. అంటే మోహం వర్షం అంటే. మరి నేను ఈ పుస్తకానికి ఆహ్,
ఒక కవిత, 2 కవితలు, 3 కవితలు, 5 కవితలు రాసి ఉంటే నేను పుస్తకం వేసేవాడిని కాదు. నేను మొత్తం నేను రాసిన కవితలను ఒక చోట కూర్చితే దాదాపు ఒక పుస్తకానికి అయ్యేంత కవిత్వం వచ్చింది. నాకు ఆశ్చర్యం వేసింది. నిజం చెప్పాలంటే ఇంత కవిత్వం రాసింది నాకు తెలియదు. ఆయా కాలాల్లో రాసుకుంటూ వెళ్ళాను. కానీ ఒక చోట దాపు చేర్చినప్పుడు 60 దాకా కవితలొచ్చాయి. మరి ఈ దీన్ని కవితలన్నీ ఒక పుస్తకం చేస్తే బాగుంటుందని పుస్తకం వేశాను. పుస్తకం వేసినప్పుడు టైటిల్ ఎలా పెట్టాలి? ఆ శీర్షిక ఎలా ఉండాలి? శీర్షిక ఎలా ఉండాలి? హ్మ్. 'నూరు వరహాల వాన' బానే ఉంది. 'నూరు వరహాల వాన' బానే ఉందనుకుంటారు. కానీ ఆ టైటిల్ అనేది వ్యక్తిని వెంటనే ఆ పుస్తకం చేతిలోకి తీసుకోవాలంటే ఇంకేదో చెప్పాలి. ఇంకేదో చెప్పాలి. ఏది చెప్పాలి? 'రెయిన్ కేఫ్'. చాయ్ కేఫ్ ఉన్నట్టు, టీ కేఫ్ ఉన్నట్టు, కాఫీ కేఫ్ ఉన్నట్టు 'రెయిన్ కేఫ్' ఎందుకుండా ఉండకూడదు? ఇది వేరేన్ కేఫ్ ఆ పుస్తకాన్ని ఆ టైటిల్ చూస్తేనే ఇదేదో బాగున్నట్టుందే, గమ్మత్తుగుందని చెప్పి చేతుల్లోకి తీసుకోవడానికి ఎక్కువ అవకాశం. మీ రెయిన్ కేఫ్‌లో ఏమేమి ఉంటాయి? మామూలుగా చాయ్ కేఫ్‌కెళ్ళామనుకోండి, కాఫీ కేఫ్‌కెళ్ళామనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్‌కి సంబంధించినటువంటి చాయిస్ గాని, కాఫీ గాని దొరుకుతాయి. మీ రెయిన్ కేఫ్‌లో ఏమున్నాయి? యెస్. కాఫీ కేఫ్‌కెళ్ళినప్పుడు మనకు 2, 3 రకాల చాయలు. మహా గొప్ప అంటే తిప్పి కొడితే ఒక 10 రకాల చాయలు. టీలు, కాఫీలు. కానీ నా రెయిన్ కేఫ్‌లో దాదాపు వందలు, వందలు నిజం చెప్పాలంటే వందలు కూడా అబద్ధమే. వేలు ఉంటాయి. వర్షంలో తడిసినప్పుడు ఒక్కొక్క వ్యక్తి యొక్క ఫీలింగ్ ఒక్కొక్క రకం ఉంటుంది. ఉదాహరణకు వర్షం అంటే ఇష్టపడని వాళ్ళు కూడా వర్షంలో ఇష్టపడేట్టు రాశాను కవిత్వం. వర్షం రాకపోయినా కూడా వర్షం వచ్చినట్టు ఆ సూచన కనిపిస్తుంది ఆ కవిత చదివినప్పుడు. నా పుస్తకంలో చదివిన తర్వాత ఆ వ్యక్తికి ఖచ్చితంగా జలుబు చేస్తుంది. ఎందుకంటే వర్షంలో తడవకపోయినా జలుబు వచ్చేస్తుంది. ఇది నిజంగా నేను అంటే అతిశయోక్తి అలంకారం కాదు గానీ, ఆ పుస్తకంలో ఒక మొదటి కవిత గాని, రెండో కవిత గాని చదివిన తర్వాత ఈ పుస్తకాన్ని అంటే కవితా ప్రియులైతేనే, మిగతా జనరల్‌గా చదివే వాళ్ళకైతే ఇది అంతగా లోనికి సింక్ కాదు. కవిత్వం పిచ్చికి తీసుకున్న వాళ్ళు ఆ పుస్తకాన్ని పక్కన పెట్టేయకుండా అన్ని కథలు చదివిన తర్వాత టవల్ తీసుకొని నెత్తి తుడుచుకోవాల్సిందే. ఎందుకంటే అంత వర్షం వాళ్ళ మనసుల్లోకి ఇంకిపోతుంది. అలాంటి కవితలు. ప్రియుడు, ప్రియురాలు వర్షంలో కలిసినప్పుడు ఎలా ఉంటారు? లేకపోతే ఎక్కడో వర్షం పడుతున్నప్పుడు రైతు యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? రైతు దుఃఖం కావచ్చు, లేకపోతే పిల్లల ఆనందం కావచ్చు, రకరకాల వెర్షన్‌లు రాసుకుంటూ వెళ్ళాను. సార్ మొత్తానికి మీరు రాసినటువంటి ఈ సంకలనానికి సంబంధించి కవితా సంకలనం పుస్తకాలకు మీకు ఎలాంటి గుర్తింపు ఇచ్చిందంటే? హ్మ్. మొదట్లో అంటే నిజాయితీగా మాట్లాడలేనిది చాలా అవసరం అండి కవికి. కవికి ఎవరికైనా సాహిత్యకారునికైనా, వ్యక్తికి సమాజంలో ఏ వ్యక్తికైనా నిజాయితీ అవసరం. కానీ మొదట్లో నేను అంటే గుర్తింపు కోసమే నేను రాయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత గుర్తింపు అంటే నేను గాన నా నాలో కవిత్వం యొక్క మార్పు నిజంగా జరుగుతుందా అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఎలాగంటే గుర్తింపనేది ఆ తర్వాత వెనక్కి తగ్గిపోయింది. అంటే గుర్తింపు శాతం అనేది చాలా తక్కువుంది. ఎక్కువ శాతం నేను ఏం రాశాను? ఏం చెప్తున్నాను? ఆల్రెడీ ఇదివరకు ఎవరైనా చెప్పారా? నేను ఏం చెప్తున్నాను? వేరే వాళ్ళు చెప్పింది నేను చెప్తే ఏం ప్రయోజనం ఉంటుంది? లేదు. చెప్పాలి. ఏది చెప్పాలి? మొదట్లో నేను చాలా అందంగా రాయడం మొదలుపెట్టాను. అందం నుంచి తర్వాతొచ్చేసి ఏం చెప్పాను? కొత్తగా చెప్పాలనుకున్నాను. కొత్తగా చెప్పేది కూడా అప్పుడు పోయింది. పోస్ట్ మార్టరిజము, సర్రెలిస్టిక్కు, మ్యాజిక్ రియలిజం ఈ ఇజాలన్నీ నేను పెద్దగా చదవలేదు. అయినా రకరకాల వ్యక్తుల యొక్క కవితలు చదివి, వాళ్ళ వ్యాసాలు చదివి, వాళ్ళతో మాట్లాడి, ఆ యొక్క ఫార్మ్ నాకు వంట పట్టింది. ఆ ఫార్మ్ వంట పట్టినప్పుడు చాలా రాశాను. ఇప్పుడు ప్రస్తుతం నిజాయితీ చెప్పాలంటే ఏం రాస్తున్నానంటే, తాత్విక చింతన కలిగిన కవిత్వం ఎక్కువ రాస్తున్నాను. ఎందుకంటే మనిషి ఒక దశ నుంచి ఒక దశ చేరుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకదానికి ఒకదానికి ఖచ్చితంగా తెలుసుకుంటాడు. అది నేనిప్పుడు తెలుసుకున్నాను. తాత్విక చింతన కవిత్వం వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నాను. మీరు రాసినటువంటి కవితలకి ఎలాంటి పురస్కారాలు వచ్చాయంటే? హ్మ్. నాకైతే మొదట్లో గుర్తింపు కోరుకున్న మాట వాస్తవం. ఆ తర్వాత ఆ గుర్తింపనేది నేను కవిత్వంలో రాయడం మొదలుపెట్టాక కాదు. నాకు కవిత్వమే పెద్ద గుర్తింపు. అనుకున్న తర్వాత చాలా ఆనందమేసింది. ఆ తర్వాత అంటే బాగా విరివిగా రాయడం వల్ల, జనాల దృష్టిలోని పడడం వల్ల, సాహితీకారులు నా వైపు ఒక కన్నేశారు. కాబట్టి మొదటి అవార్డు రాధయ్య అవార్డు. అక్కడ విజయవాడలో శంకర గోపాలయ్య అని వాళ్ళిచ్చారు. తర్వాత కవి సంగమం వాళ్ళిచ్చారు. కబోది చెప్ ఆహ్, ఆహ్, 'తూనిగతో సాయంకాలం' పుస్తకానికిచ్చారు. తర్వాత రీసెంట్‌గా 23లో వచ్చేసి ఈస్థెటిక్ వాళ్ళ పురస్కారానికి పంపాను. ఈస్థెటిక్ వాళ్ళ పురస్కారానికి పంపినప్పుడు నాది ప్రోత్సాహక బహుమతి లభించింది. తర్వాత కర్నూలులో కాశీభట్ల వేణుగోపాలు గారు అతని అవార్డు నాకు అది చాలా పెద్ద అవార్డు. ఆ అవార్డు నాకిచ్చారు. కాబట్టి నాకు ప్రతి వ్యక్తికి ఉంటుంది రావాలని. కానీ ఎక్కువ తక్కువలుంటాయి. నాకు తక్కువనే ఉంది. ఎందుకంటే
నేను ఎక్కువగా ఆశించాననుకో కవిత్వానికి దూరం అవుతాను. ఈ కవిత్వానికి దూరం కాకూడదంటే నేను ఖచ్చితంగా కవిత్వానికే ఓటేయాలి. కవిత్వం నాలో నింపుకోవాలి. కాశీపట్ల గారు కర్నూలుకు సంబంధించినటువంటి కవి, సాహితీవేత్త. ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిదంటే? హ్మ్. చాలా వరకు అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత కవిత్వం అంటే ఏమి? రంగు, వర్ణం, శబ్దం విపరీతమైన మోహం కలిగించేలా చేశాడు. అది వరకు రాశాను. కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకింత చిక్కగా కావడానికి అది నాకు చాలా ఉపయోగపడింది. చాలా నా పోయెట్రీ మొదట్లో ఆయనకి చూపించాను. బాగుంటే బాగుందని చెప్తాడు. బాలేదంటే బాలేదని చెప్తాడు. అంటే భావానికి సంబంధించింది, రూపానికి సంబంధించింది 2 తేడాలున్నాయి. ప్రతి ఒక్కరు భావానికి సంబంధించి ఎక్కువ రాస్తారు. రూప విషయంలో శ్రద్ధ తీసుకోరు. కానీ చాలా వరకైనా రూప విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. శ్రద్ధ తీసుకుంటే నీ కవిత నిలబడుతుందని చాలా సార్లు చెప్పాడు. చదవడం అనేది ఒక కళ. ఖచ్చితంగా చదవాలి అన్నాడు. కానీ ఆయన దగ్గర చాలా వరకు అంటే చదవలేకపోయాను. అది అది ఒక్కొక్కరికి అది గాడ్ గిఫ్ట్ అన్నమాట. చదవడం అనేది రాలేదు. రాయడం బాగా వచ్చింది. అంటే మామూలు కవితలు రాయాలంటే కంపల్సరీగా ఛందస్సు, పదప్రయోగాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటది. మీరేమో 10థ్ చదివారు. మీరు రాసేటువంటి పుస్తకాల్లో, కవితల్లో ఛందస్సు ప్రయోగం ఎక్కడైనా జరిగిందా? లేకపోతే అది మ్యాండేటరీనా కవికి? హ్మ్. ఇది నిజంగా చెప్పాలంటే ఆహ్, నాకు ఫోను చేస్తారండి ఒక కవిత బావుందని. మీరేం చేస్తున్నారని అంటాడు. అంటే నేనొక టెక్నీషియన్‌ని అన్నాడు. టెక్నీషియనా? మరి ఇంత బాగా రాసారు. నేను ఈ కవితను ఒక లెక్చరరో, ఒక టీచరో, ఇంకేదో జాబ్ ఉన్న వ్యక్తి చేశారనుకుంటారంటే, దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. నిజమే మీరనుకున్న ఆశ్చర్యంలో తప్పేం లేదు. యంత్రాల మధ్య ఉన్న వ్యక్తికి అక్షరాలతో సంబంధం ఏమి? ఇష్టం. అంటే నాకు వైయక్తికంగా నాకు కవిత్వం బాగా ఇష్టం కాబట్టి అలా ముందుకెళ్ళాను. నాకు ఆ యంత్రాలనేది నాకవి పుస్తకాల మధ్యనే కనిపిస్తాయి. నేను అంత షాపులో ఉండి కూడా కవిత్వం రాసుకుంటూ వెళ్తాను. ఎందుకంటే ఒక ఒక ధ్యానంలోకెళ్ళిపోతాను. రైట్. చివరిగా ఒక కవిగా కర్నూలు జిల్లా ఈ సాహిత్యకారులకు గాని, లేకపోతే ఈ కవి ప్రపంచానికి మీరేం చెప్పదలుచుకున్నారు? లేదండి. ప్రతి వ్యక్తి చెప్పదలుచుకున్న వ్యక్తి కూడా నేర్చుకునేవాడే. కాబట్టి తను చెప్పదలుచుకున్న వ్యక్తి ఇంకా నేర్చుకుంటే ఉంటాడు. నేను ఎవ్వరికీ ఏమి చెప్పలేను. అందరితో కలిసి పంచుకుంటాను నేను. చెప్పే పని వ్యక్తినైతే కాదు. మా కర్నూలులో చాలా వరకు కవిత్వం బాగా రాయాలి, రాసేవాళ్ళు ఎక్కువ కావాలని నాకు పెద్ద ఆశ. కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. కథకులు ఎక్కువున్నారు గానీ కవులు లేరు. ఉదాహరణకు నాకు ఇప్పుడు అంటే మొదటి నుంచి నాతో పాటు ట్రావెల్ చేసిన సీనియర్ కవి వెంకటకృష్ణ గారు, ఈ మధ్య నాకు బాగా పరిచయమైతే కవి కెంగారు మోహన్ గారు. కాబట్టి వాళ్ళు నా దగ్గరకొచ్చి కొద్దిగా మాట్లాడుతున్నప్పుడు నాకు కొద్దిగా ఊపొచ్చేస్తుందనమాట. ఓహో! కవులని జెప్పి. కథకులతో ఉన్నప్పుడు నేను ఏకాకిగా ఉంటాను. ఎందుకంటే వాళ్ళ కథకులు, నేను కవిని కాబట్టి. కవిత్వం అంటే అందరితో జమిలిగా పంచుకునే అట్లా కవులు తయారైతే బావుంటుంది. దాదాపు కవుల శాతం పెరిగితే బావుంటదని నాకు పెద్ద ఆశ. నేను వాళ్ళకేం చెప్పేదే చేయలేదు. పంచుకునేదే నాకు ఉండేది. రైట్. మొత్తంగా చూసుకుంటే తాను రాసినటువంటి చాలా తక్కువ పుస్తకాలైనా సరే, భావంతో భావాన్ని తన అంటే చేపల యొక్క మనసులో యొక్క భావాజాలాన్ని, తర్వాత భావ్య ప్రపంచానికి చెప్పలేనటువంటి అంతరంగాన్ని నేను చెప్పడంలో ప్రత్యేకంగా చూసుకుంటున్నాను. దీంతో పాటు అందరూ రాసేటువంటి పుస్తకాలే, అందరూ రాసేటువంటి కవితలే. కానీ ఆ కవితలకి డిఫరెంట్‌గా నేనేం చేయగలను, ఈ సమాజానికి ఏం చెప్పగలను, అంతర్లీనంగా బాహ్య ప్రపంచానికి ఒక కవిగా నేను ఎలా చెప్పగలననేటువంటి అంశమే ప్రధానంగా నా పుస్తకాల్లో కనిపిస్తుంది. దీంతో పాటు ఆ టైటిల్ ఎంచుకోవడంలో నాకు ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉందని తెలుగు వెంకటేష్ చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్‌తో హుస్సేన్, ఆర్‌టీవీ కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.